హాయ్ అందరికీ మార్కెట్లో ఫ్రెష్గా లేత మామిడికాయలు దొరుకుతున్నాయి కదా, తెచ్చేసుకొని మామిడికాయ పచ్చడి పెట్టేసుకుందామా. దీనికోసం ముందుగా మామిడికాయలని తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని తర్వాత తడి లేకుండా చూసుకోండి. ఇలా మధ్యలోకి కట్ చేసేసుకొని ఇలా జీడిని తీసేసుకొని లోపల క్లీన్ చేసుకోండి. తర్వాత ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. టెంక ఉండదు కాబట్టి ఇలా చిన్న ముక్కలుగా కోసుకోవడానికి మనకు వీలుగా ఉంటుందండి. దీన్నంతా కూడా మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల కారం, టేబుల్‌న్నర స్పూన్ దాకా సాల్ట్ని, టేబుల్‌న్నర స్పూన్ దాకా ఆవపిండిని, పావు టేబుల్ స్పూన్ దాకా మెంతి పిండిని వేసుకోండి. దీంట్లోనే మనం చిన్నులపాయల్ని ఒక చిన్నులపాయ అంతా తీసుకొని కచాపచ్చిగా నూరుకోండి. పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు, నూరుకున్న ఈ చిన్నులపాయ రెబ్బల్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక్కడ ఉప్పు కారం అనేది ముక్కలకు బాగా పట్టించేశాక 50 గ్రాముల దాకా పప్పుల నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఒక రోజంతా ఊర పెట్టేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడి రెడీ అయిపోతుంది. మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో